నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శంఖుతీర్థం ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. భర్త పిలుపు విని హడావుడిగా లేచొచ్చిన రుక్మిణి అతడి వెనకే ఉన్న లక్ష్మీదేవిని చక్రధారాన్ని చూసి, వచ్చేసారా? నాకెవరు చెప్పనే లేదు. ఎన్నాళ్ళకు వదినా అల్లుడు ఉద్యోగస్తుడే వచ్చి మన బంధుత్వాన్ని మళ్ళీ కలిపాడు అంటూ లక్ష్మీదేవి చేతులు పట్టుకుంది ఆప్యాయత ఒలికిస్తూ. కలతలు కలకాలం కాపురం ఉంటాయా మరి అంది లక్ష్మీదేవి కూడా నవ్వుతూ. ఏం బాబు, డాక్టర్ అయ్యావా? నవ్వుతూ అడిగింది చక్రధారాన్ని రుక్మిణి. నిండుగా నవ్వాడు చక్రధారం గడప మీద కూర్చుంటూ. అయ్యయ్యో, అట్లా కూర్చుంటావేమిటి? కుర్చీ ఇలా ఇవే వందనా అంది రుక్మిణి. పాలేరు తెచ్చివేసిన చాపపై లక్ష్మీదేవి కూర్చుంది. పర్వాలేదు అత్తయ్య, నేనేం త్వరగారిని కాదుగా, మనలో మనకంత పట్టింపులేమిటి అన్నాడు ఆ అతి మర్యాదకు లోపల ఆశ్చర్యపోతూ చక్రధరం. భేషైన మాట అన్నావురా అల్లుడు అన్నాడు గలగలా నవ్వుతూ రామయ్య. మీరు మాట్లాడుతూ ఉండండి, ఒక తగువ ఉంది, తీర్చొస్తాను నేను మళ్ళీ అంటూ రామయ్య వెళ్ళిపోయాడు. మోహిని తల్లితో ఫిర్యాదుగా అన్నట్టుంది. అమ్మా, ఈ పెద్ద మనిషి పల్లెటూరు కోసం ముఖం వాచిపోయి వచ్చారటమ్మా. నువ్వు గడప మీద కూర్చుంటేనే ఆశ్చర్యపోతున్నావు. ఇంత డాక్టర్ గారు బండి తోలుకొచ్చారు తెలుసా అంది. నిజమే? ఆశ్చర్యపోయింది రుక్మిణమ్మ. మాటి మాటికి అలాగంటావేమిటి మంగ? అందరం పల్లెటూరి వాళ్ళమే. మనం పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ. పట్టణాల్లో చదివినంత మాత్రాన మనుషులు మారిపోతావా? పల్లెలు పల్లె జనం బాగుంటేనే పట్టాలు నిలబడేది అన్నాడు నవ్వుతూ చక్రధరం రుక్మిణి కూతుర్ని ఆప్యాయంగా చూసుకుంటూ. మీరు వస్తారన్న సంగతి తెలిసినప్పటి నుంచి దీని సంబరానికి అంతే లేదు అంది. అందుకేగా మరి స్టేషన్కు కూడా ఎదురొచ్చింది. అయితే మాస్టర్ చెప్పారా మీకు ఈ సంగతి అడిగాడు చక్రధరం. రుక్మిణి వదనంలో నవ్వు మాయమైంది. సరే, మాస్టర్ కాకపోతే మరొకరు. ఎలాగైనా తెలియకపోతుందా? ఇన్నాళ్ల నుంచి సరే ఓ ఉత్తరం మొక్క రాకపోకలు లేకపోగా ఇంతకాలానికి ఊళ్ళోకి వస్తూ కూడా తెలియపరచడానికి మాకు యోగ్యత లేకపోయిందా అంది నిష్ఠూరంగా. చక్రధరానికి ఏమంటానికి తోచలేదు. చప్పున లక్ష్మీదేవి అంది. సరే, గతం నాస్తి, అవన్నీ ఇప్పుడు తవ్వుకోవటం దేనికి రుక్మిణి? రా, ఇలా కూర్చో. అంతా కులాసానా? ఇంతలో వందన అక్కడికి వచ్చింది కాఫీ పలహారాలు తీసుకుని. నాకు స్నానం పూజ అవ్వాలి కదమ్మా బావకి అంది లక్ష్మీదేవి వందనను పరిశీలనగా చూస్తూ. అయితే వచ్చిన ఇంతసేపటికా ఇంతవరకు ఏం చేస్తున్నావు నువ్వు అధికారంగా ప్రశ్నించింది మోహిని వందనను. కాఫీ కాస్తున్నాను. ఒకసారి చేసి పెడితే పిన్ని చూసుకోకుండా తన్నేసింది. మళ్ళీ తయారయ్యేటప్పటికి ఆలస్యమైంది. అది మెల్లగా అణకువగా అంది వందన. నడిచే దారిలో పడేస్తే నేనేం చూసానా పెట్టానా? కాలికి తగిలి ఒలికిపోయింది. వందన వైపు కోపంగా చూస్తూ, నువ్వు రా వదినా స్నానానికి అంటూ దారి తీసింది రుక్మిణి. బాధగా ఎగసి వస్తున్న నిట్టూర్పును బలవంతంగా అణుచుకుంటూ వందన వైపు ఓసారి జాలిగా చూసి కదిలిపోయింది లక్ష్మీదేవి. పోనీలే, ఏమాత్రం ఆలస్యం కనుక అని సమర్థిస్తూ వందనాదేవి చేతి నుండి గ్లాసు ప్లేటు అందుకున్నాడు చక్రధరం. నువ్వు స్టేషన్కి రాలేదేం వందనా, నన్ను మర్చిపోయావా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఓసారి కళ్ళెత్తి చూసి తిరిగి వాల్చేసింది వందన. ఆ జాలి కొలిపే నేత్రాలు ఎందుకో చక్రధరం గుండెను కలుక్కుమనిపించాయి. చిన్నప్పటికీ ఇప్పటికీ వందనాదేవిలో ఒక్క రూపంలో మినహా ఏ మార్పు లేదన్నమాట. ఆమె మితభాషిత్వం, అణుకువతనం అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఒక్కసారిగా అతడి హృదయం ఆర్ద్రమైపోయింది. చిన్ననాడు ఇక్కడ కష్టాలు పడినా 10 ఏళ్లుగా నాకు ఈ బాధలు తప్పిపోయాయి. అప్పటి నుండి వందన ఇక్కడే ఈ రాక్షసుల మధ్యనే ఉంది. ఈ బాధలు అనుభవిస్తోంది. ఎక్కడైనా ఒకరు కఠినులైనా రెండో వారు కాస్త సౌమ్యంగా ఉంటారు. అదేం కర్మో, ఈ ఇంట్లో భర్త భార్య కూతురు ఒకటే అచ్చు. ఎక్కడ మానవత్వమే కనిపించదు. ఆ వెర్రిబాగుల అన్నగారి ఆస్తిని కూడా తామే అనుభవిస్తూ వందనను దాసీ పిల్లలా ఉపయోగించుకుంటున్నాడు రామయ్య. అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. పెద్ద మామయ్య బాగున్నాడా వందన? ఇంకా పాత ధోరణేనా అడిగాడు. బాగానే ఉన్నారు అంది వందన చిరునవ్వుతో. ఆమె మౌన స్వభావం, జాలి గొలిపే నేత్రాలు అతని హృదయాన్ని బరువెక్కించేస్తున్నాయి.
ఇంకా ఏదో అడుగుదామనుకున్నాడు కానీ అడగలేకపోతున్నాడు. కాఫీ త్రాగండి బావా, చల్లారిపోతుంది అంది వందన అతడి చూపుల నుండి తప్పించుకుంటూ. డాక్టర్ డాక్టర్ అనే మంగ పిలుపుతో విసుగెత్తిపోయిన అతడికి ఆ బావ అనే పదం వినటంతో అమృతం మేనిపై చిలికినట్లయింది. అయితే అండి ఎప్పటి నుంచి వందన, నేను నీ చిన్నప్పటి భావనేగా అన్నాడు కళ్ళల్లోకి చూస్తూ. వందన మాట్లాడలేదు. కానీ ఆ వాతావరణం మోహినికి ఇష్టం లేనట్లు ఆమె ముఖ కవళికలు స్పష్టంగా చెప్తున్నాయి. వందనను ఏదో మిషతో అక్కడి నుండి వెళ్ళగొట్టాలనే నిర్ణయించుకుంది. తన చేతిలోని కాఫీ గ్లాసు విసురుగా ఆమెకి ఇచ్చేస్తూ, ఏం పంచదార కరువు వచ్చిందా, అయినా ఇలా ఉందేమిటి నీళ్లలాగా, మళ్ళీ చెయ్యి అంటూ, రా డాక్టర్ మేడ మీదకి వెళ్దాం అంటూ దారి తీసింది. సిల్క్ పరికణి కుచ్చిళ్ళు వయ్యారంగా ఒక చేతితో పట్టుకుంటూ నడకకు అడ్డు రాకుండా. తనకు అమృతంలాగా ఉన్న కాఫీ ఆమెకెందుకు బాగుండలేదో అని ఆశ్చర్యపోతూ అనుసరించాడు చక్రధరం. ఏమిటా పరధ్యానం, ఈ గది చూడు బాగుందా, ప్రత్యేకంగా నీ కోసమే తయారు చేశాను, బల్లా కుర్చీలు వేసి. అవి లేకపోతే ఎలా మరి డాక్టర్ గారికి అంది కళ్ళు తిప్పుతూ. నా కోసమే, మంచిదే, కానీ ఎందుకు నీకింత శ్రమ, నేను ఇక్కడ ఉంటానా ఏమన్నానా, అదీగాక ఇవి లేనంత మాత్రాన గడవదేమిటి నాకు, అంత అవసరమా అవి మందహాసం చేస్తూ ప్రశ్నించాడు చక్రధరం. శ్రమే మరి, నీకోసం తయారు చేశానుగా అదో మాదిరిగా చూసింది అతడి వైపు. కానీ చక్రధరం ఆమెను గమనించలేదు. బల్ల మీద పుస్తకాల దొంతిలోని పుస్తకం ఒకటి తీసి చూస్తున్నాడు. కనుబొమ్మలు చిట్లించి మళ్ళీ వెంటనే యథాస్థానంలో పెట్టేశాడు. అభిరుచులు అంతఃకరణకు ప్రతిబింబాలు. వ్యక్తి స్వభావం తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి మిత్రులను చదివే పుస్తకాలను తెలుసుకుంటే చాలు. అవి మంచి నావెల్స్ డాక్టర్, నేను ఎప్పుడూ అవే చదువుతాను, నీవు చదువు అంది. శ్రీనివాస అనుకున్నాడు లోలోన. అవి చూస్తే పావలా ఆ రణాలు చేసే చౌకబారు నవలలు, అసహ్యపు వర్ణనలు. అవి తను చదవాలా, కర్మ కాకపోతే. పైపెచ్చు ఈ డాక్టర్ డాక్టర్ అనే పిలుపు వినలేక చెవులు పాడైపోతున్నాయి. సవిలాసంగా నిల్చుని గోళ్ల రంగు చూసుకుంటున్న మంగను చూస్తే ఏమిటో వెగటనిపించింది. అంతవరకు ఆమె అందానికి మురిసిపోయిన అంతరంగమే ఇప్పుడు అసహ్యపడసాగింది. కొంతసేపు ఆమెను వదిలించుకోవాలనిపించింది. చూడు మంగ, ఆమె ముఖం అరుణిమ దాల్చటంతో తన తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్నాడు. చూడు మోహిని, అమ్మ స్నానం అయిందేమో, ఆమె రాత్రి కూడా ఏమీ తీసుకోలేదు రైల్లో, కాస్త దగ్గరుండి కనుక్కో, నాకు వేడి నీళ్ళు పెట్టించు తర్వాత స్నానానికి అన్నాడు. ఓ పరిగెత్తుతూ వెళ్ళిపోయింది. అమ్మయ్య అనుకుని పక్క మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటికి నౌకరు వచ్చాడు. కాళ్ళు పట్టమంటారా బాబు అంటూ. ఊ అన్నాడు చక్రధరం కళ్ళు విప్పకుండానే. నూనె సీసాతో మంగలి వచ్చి, తల మర్దన చేయనా బాబు అంటూ సమాధానం కోసం చూడకుండానే మర్దన చేసి వెళ్ళిపోయాడు. చక్రధరం ఆశ్చర్యం అంతకంతకు అధికం కాసాగిందే కానీ తగ్గటం లేదు. అసలు వీళ్ళు మా అత్తయ్య మావయ్యేనా అని కూడా మనసు అనుమానించసాగింది. ఎందుకింత ఆప్యాయత వలకబోస్తున్నారు అనే ప్రశ్న అనుక్షణం తలెత్తసాగింది. ఏముంది, ఆర్భాటానికి పలుకుబడికి పడి చేస్తారు. మేనల్లుడు డాక్టర్ అంటే 10 మందిలోనూ తమకేదో గొప్ప చుట్టుకుంటుందనే ఆశ అని సరిపెట్టుకున్నాడు. స్నానానికి రా డాక్టర్. మోహిని పరుగు పరుగునొచ్చింది మళ్ళీ. మౌనంగా లేచి వెళ్ళాడు చక్రధరం. పాలేరు, తువ్వాళ్ళు, దుస్తులు తెచ్చి నూతిగట్టు దగ్గర దండెంపై వేసి వెళ్ళిపోయాడు. నూతిలో నీళ్లు తోడుతున్నది వందన. చక్రధరం రాకను గమనించలేదు. ఇంతమంది నౌకర్లుండగా ఈ పనులన్నీ నువ్వే చేయాలా వందన సానుభూతిగా అడిగాడు. అప్పుడు వెనక్కు తిరిగి చూసింది వందన. చక్రధరం తననే పరీక్షగా చూస్తున్నాడు. మౌనంగా బాల్చి నూతి పళ్ళెంలో ఉంచి చేతులు పవిటి కొంగు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన దుక్కే చూస్తూ నిల్చున్నాడు జాలిగా. అవతలి దొడ్లో ఉన్న మొక్కాలిపీట, సబ్బు పెట్టె తెచ్చి అక్కడ ఉంచి చక్రధరం వైపు చూసింది ప్రశ్నార్థకంగా. ఆమె జాలి కొలిపే అర్ధనిమీలిత నేత్రాలు చూస్తూ ఉంటే అతడి గుండె కలుక్కుమంది. మౌనంగా ఆమెనే చూస్తున్నాడు. ఆ చూపులను భరించలేక దృష్టి మరొక పక్కకు మరల్చింది వందనాదేవి. ఈ వేడి చాలా, ఇంకా చన్నీళ్లు కలపాలంటారా అడిగింది. నేను చూసుకుంటాలే ఆ సంగతి, నువ్వేమైనా దాసివా ఈ పనులన్నీ చేయటానికి అడిగాడు. మెల్లగా తలెత్తింది వందనాదేవి. నిశ్చలమైన చూపులతో గంభీరంగా అంది. పెద్దవారయ్యారు, పెద్ద చదువులు చదివారు, కానీ చిన్ననాటి మీ అమాయకత్వం పోలేదు బావా. ఆ నేత్రాలలో వెనకటి జాలి కొలిపే చూపుల మాయమై వాటి స్థానే సంపూర్ణ విజ్ఞానం ఆక్రమించింది. అంటే
అమాయకుడిని అనిపించుకున్నందుకు కొంత అభిమానంగా ప్రశ్నించాడు. ఏముంది, తల్లి తండ్రి లేని వాళ్ళు దాసదాసీలందరికంటే అధమాధములు అంటూనే త్వరగా లోపలికి వెళ్ళిపోయింది. చిన్నతనంలో ఇలాగే తనకు తెలియని విషయాలు అనేకం బోధిస్తూ ఉండేది పెద్ద ఆరిందలాగా. చక్రధరం నేరాలను కూడా తనపైనే వేసుకుని రుక్మిణి రామయ్యలు విధించే శిక్షను మౌనంగా అనుభవించేది. స్నానం సంగతి మరిచి గత స్మృతులలో మునిగి తేలుతున్న అతడు కాలాన్నే గమనించలేదు. మోహిని వచ్చి ఎంతసేపటి నుండి తనను తిలకిస్తుందో చూడనే లేదు. ఆ పరధ్యానం ఏమిటి డాక్టర్? మోహిని ప్రశ్నతో తిరిగి ఈ ప్రపంచంలోకి వచ్చాడు. వయ్యారంగా నూతి గోడకు ఆనుకుని నిల్చుంది మోహిని. కొద్దిగా ఎరుపు రంగు మిళితమైన పచ్చటి శరీర ఛాయ, చంద్రబింబం వంటి ముఖం, నిండైన విగ్రహం, ఎవ్వరూ లోపవెంచలేని సౌందర్యం. ఆ లే ఎండలో మరింత వింత సోయగాలినుతూ మెరిసిపోతున్నది. ఈ తెచ్చిపెట్టుకున్న షోకులు లేకపోతే ఇంకా ఎంత బాగుండునో అనుకున్నాడు చక్రధరం. స్నానం చేసి వస్తావని చూస్తూ ఉంటే ఎంతకీ రావేంటి? నాన్న నీకోసం ఎదురు చూస్తున్నారు అంది మోహిని. పద, ఇప్పుడే వస్తాను. ఏనాడో విడిచిపెట్టిపోయిన స్థలం కదా, అంతా చూస్తున్నాను మరి అన్నాడు మందహాసంతో చుట్టూ పరికిస్తూ. భోజనం దగ్గర రామయ్య ఆదర కుశల ప్రశ్నలతోనూ, రుక్మిణమ్మ ఆప్యాయతతోనూ, మోహిని హాసపరిహాసాలతోనూ ఉక్కిరిబిక్కిరైపోయారు లక్ష్మీదేవి చక్రధరము. కానీ ఈ ఆదరణ అంతలోనూ ఏదో అపశృతి పలుకుతున్నది. ఆ కుటుంబంలోని వ్యక్తుల స్వభావానికి అంతటి సౌమ్యత అసహజంగా ఉంది. చిన్ననాడు తండ్రి లేని తనను నీచంగా చూసి హింసించి ఆస్తి దొంగిలించి పెద్ద బరువు వదిలించుకున్న వ్యక్తుల నేటి ఆదరణలో హృదయం ఉందా? భోజనానంతరం లక్ష్మీదేవి కొద్దిసేపు మేను వాల్చింది. ప్రయాణంలో గడిపిన 2 రాత్రులు నిద్రలేదు. ఇప్పుడు కొంతసేపు నిద్రపోయి ఆ బడలిక తీర్చుకుందామనే ఉద్దేశంతో చక్రధరం మేడ మీదకు వెళ్ళి పడుకున్నాడు. ఓవైపు నిద్ర ఆవరిస్తున్నా మరొక పక్క ముసురుకుంటున్న ఆలోచనలు ఆ నిద్రను తోసివై ప్రయత్నిస్తున్నాయి. కడకు నిద్రాదేవే గెలిచింది. నిద్రించి 1 గంట కాలమైనా అయ్యిందో లేదో కింది అంతస్తులో ఏదో గొడవ వినిపించగా మెలకు వచ్చేసింది. ఏమిటో పెద్దగా కేకలు పెడుతోంది రుక్మిణమ్మ, ఏదో పుట్టి మునిగిపోయినట్టు. చక్రధరం నిద్ర పూర్తిగా తేలిపోయింది. అదేమిటోననే ఉత్సుకతతో లేచి వరండాలోకి వెళ్ళాడు. దర్జాగా నిల్చుని రుక్మిణి ఏమిటో ఆజ్ఞాపిస్తున్నది. చేతిలో పాల చెంబుతో వందనాదేవి దీనంగా నిల్చుని ఉంది. నిన్న ఏకాదశి, నాన్న ఉపవాసం కదా పిన్ని, ఇవాళ అప్పుడే 12 అయింది. ఇంకా ఏ అదరువు లేదు కదా, అసలే తీసుకునేది పాలు పళ్ళు, ఇవి కూడా వేళకు అందించకపోతే ఎలా? త్వరగానే వచ్చేస్తాను పిన్ని బ్రతిమాలుతున్న ధోరణిలో అంటున్నది వందన. ఎంత మాత్రానికి ప్రాణాలేవి గుట్టుకు మనవులే. టిఫిన్ తయారు చేసి అక్కడ పెట్టి వెళ్ళు, వాళ్ళు నిద్ర లేచేసరికి. మళ్ళీ రాత్రి వరకు నువ్వెప్పుడు వచ్చినా నాకు అనవసరం. మారు మాట్లాడకుండా పాల చెంబ అక్కడుంచి లోపలికి వెళ్ళిపోయింది వందన. ఓ నిట్టూర్పు వదిలి లోపలికి వెళ్ళాడు చక్రధరం. సంసారంతో బంధం తెచ్చుకున్న తండ్రి ఆలన పాలనలు చూడవలసిన బాధ్యత ఆమె పైన ఉన్నది. ఆ తండ్రికి పాలు పళ్ళే ఆహారం, అవైనా సరైన వేళకు అందించే స్వాతంత్ర్యం లేదన్నమాట ఆమెకు. పడుకున్నాడే కానీ తిరిగి నిద్ర లేవలేదు. మనసంతా వికలమైపోయింది. చిన్ననాడే నాకు ఈ బాధలు వదిలిపోయాయి. వందన మాత్రం ఇంకా ఈ నరక కోపంలోనే ఉంది. పుట్టిన అది 20 ఏళ్లుగా ఈ నరకం అనుభవిస్తోంది అనుకోగానే అతని గుండెలు పిండినట్లయింది. చదువు కాగానే ప్రాక్టీసు పెట్టగలంత ధైర్యమూ స్తోమత లేక ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టాడు. పల్లె పట్టున వచ్చి ఉద్యోగానికి ప్రశాంతంగా గడపవచ్చునని మురిసిపోయాడు. కానీ ఇక్కడ అడుగు పెట్టగానే ఏ ప్రశాంతతను సంతోషాన్ని కోరి వచ్చాడో అవే మృగ్యమైపోయాయి. సామాన్య విషయాలు వచ్చనక ఇచ్చగించని మెదడు జటిల సమస్యలతో వేడెక్కిపోతోంది. ఈ మనుష్యుల స్వభావాదులు లీలగానే తప్ప వివరంగా గుర్తులేవు. ఈ క్రూరత్వం నీచత్వం ఇంత వివరంగా జ్ఞప్తి అందుంటే అసలు ఈ ఊరే రాకపోను. తల్లి సలహాను పాటించకపోవటం ఎంత పొరపాటైంది. చిరాకుగా పక్క మీద నుండి లేచి కిటికీ దగ్గర నిల్చున్నాడు బయటికి చూస్తూ. చిన్నప్పుడు తాము చదువుకున్న వీధి బడిస్తానే పెంకుటిల్లు వెలిసింది. చాలా వరకు ఆనాటి పూరిళ్ళు పెంకుటిళ్ళు మాయమై వాటి స్థానంలో డాబాలు కనిపిస్తున్నాయి. వెనక ఊరంతా నిశ్శబ్దంగా ఉండేది. ఇప్పుడు ఒకవైపున పంచాయతీ ఆఫీసులో రేడియో వినిపిస్తోంది. మరొక వైపున పొలాలకు నీళ్లు తోడుతున్న ఇంజన్ల చప్పుడు. అప్పటికి ఇప్పటికీ ఊరు చాలా మారింది. ఈ ఇంట్లో మనుషుల స్వభావాలు తప్ప అనుకున్నాడు చక్రధరం. ఆలోచనలతో ఉన్న అతడికి అప్పుడే పాల పాత్రతో సింహద్వారం దాటి ప్రహరీ గోడను అధిగమించి నడిచి వెళ్తున్న వందన కనిపించింది. పని చేసి చేసి అలసిపోయిన శరీరం భారంగా అడుగులు వేస్తోంది. సరైన ఆలనా పాలనలు లేకనేమో
అసలే శ్యామవర్ణ దేహం ఇంకా తగ్గిపోయినట్లుంది. ఇంకా తలదూకోలేనట్లుంది. రేగిపోయిన జుట్టును చేత్తో సవరించుకుంటూ నడుస్తున్నది వందన. 20 ఎకరాల ఆసామి కూతురు ఏమిటి గతి? ఆక్రోశించింది అతని అంతరంగం. త్వరగా దుస్తులు వేసుకుని చప్పుడు చేయకుండా వీధి వైపు మెట్ల మీదుగా మేడ దిగి వెళ్ళిపోయాడు. ఒకరిద్దరు తెలిసిన వారు ఎదురుపడితే పలకరించి తిన్నగా మాధవయ్య ఆశ్రమానికి చేరుకున్నాడు. చక్రధరం వెళ్లే సమయానికి మాధవయ్య ఆశ్రమం ప్రాంగణం ద్వారం దగ్గర ఉన్న మామిడి చెట్టు కింద నీడలో కూర్చుని వేదాంత చర్చ జరుపుతున్నాడు మరొక 4 సాధువులతో. ఎన్ని మార్పులు వచ్చినా పెద్ద మావయ్య ఆశ్రమము మారలేదు అనుకుంటూ వెళ్ళి నమస్కరించి దూరంగా కూర్చున్నాడు చక్రధరం. ఎవరు? చక్రి, ఎప్పుడొచ్చావు? వెంటనే గుర్తుపట్టలేకపోయాను అన్నాడు మాధవయ్య. తమ్ముడు రామయ్యలాగా తెచ్చిపెట్టుకున్న నటనా ప్రదర్శనలు ఏమీ లేవు. ఆ పలకరింపు, ఆ ఆప్యాయత ఆనాడు ఎలా ఉన్నాయో ఈనాడు అలాగే ఉన్నాయి. అమ్మ నేను పొద్దున్నే వచ్చాం మావయ్య, మీరు కులాసానా? పరమాత్ముడి ఆజ్ఞ అయ్యే వరకు కులాసా కాకపోతే ఏమిటి? పెద్ద చదువులు చదివారట అన్నాడు. అంతా మీ ఆశీర్వాదమే మావయ్య. మీ చర్చ కానివ్వండి, ఓసారి ఆశ్రమం అంతా చూసొస్తాను. లేచి త్వరగా ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు, పెళ్ళుబికి వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ. ఆ వాతావరణంలోకి అడుగడగానే అతడి హృదయం తీవ్రంగా కదిలిపోయింది. చిన్ననాడు తను వందన నాటి నీళ్లు పోసిన మొక్కలు ఇప్పుడు ఫలపుష్పాలతో ఏపుగా పెరిగి వృక్షరూపంలో ఉన్నాయి. మావయ్య పూజకు కావలసిన పుష్పాలు, తులసి ఎక్కడెక్కడో సేకరించి తెచ్చి పూజకు అన్నీ అమర్చి ఆయన పూజ చేస్తూ ఉంటే చూస్తూ దగ్గర కూర్చునేవారు తాను వందన. దేవతార్చన ముగిశాక ఇద్దరికీ ప్రసాదం పెట్టి భగవత్ కృప వలన వృద్ధులోకి వస్తారని దీవించేవాడు. హైదరాబాద్ వెళ్ళాక కూడా కొంతవరకు ఈ దీవెన తన చెవుల్లో రింగుమంటూ ఉండేది. మావయ్య ఎక్కడో దూరంగా నిల్చుని తనను ఆశీర్వదిస్తున్నట్లే ఉండేది. కానీ కాలక్రమాన ఆ బాల్య స్మృతులు మరుగున పడ్డాయి. నీడవన్నీ ఒక్కసారి గుర్తుకు రావటంతో, ముఖ్యంగా ఈ ఆశ్రమం చుట్టూ పెరిగిన పూదోటను, ఫల వృక్షాలను చూడగానే వీటిని పాతినందుకే కదా ఈ ఊరు నుండి ఉద్వాసన పొందింది అనే తలుపు రాగానే అతని మనోనిగ్రహం చెదిరిపోయింది. అనేక ఆలోచనలతో అంతరంగం కరిగిపోగా కనుదోయి నుండి అశ్రుధారలు స్రవించసాగాయి. తనను తాను సంభాళించుకుని పెరట్లోకి వెళ్ళేసరికి అక్కడ వందనాదేవి సపోటా పళ్ళు కోయటానికి మహా తాపత్రయపడుతోంది, పెద్ద గెడ చేతబుచ్చుకుని. ఇవన్నీ అప్పుడు మనం నాటిన మొక్కలే కదూ వందన అన్నాడు చక్రధరం. తత్తరపాటుతో చేతిలోని గెడ వదిలేసింది వందన. మీరెప్పుడొచ్చారు? నిద్రపోలేదా? ఆశ్చర్యంగా అడిగింది. లేదు, మావయ్యను చూద్దామని వచ్చాను. ఉండు, నేను చెట్టెక్కి కోస్తాను అంటూ సపోటా చెట్టెక్కి మగ్గిన పళ్ళు చూసి కోసి ఇస్తూ ఉంటే కింద నిలబడిన వందన మౌనంగా అందుకోసాగింది. చైత్రమాసపు ఆఖరి రోజులు. ఎండలు బాగా ముదిరాయి. ఈదురుగాలి కొడుతున్నది. గాలి వేడిగా పొగలు కక్కుతోంది. పొలంలో పనిచేస్తున్న భర్తలకు అన్నం తెచ్చిన మాలెతుల కేకలు, ఎడ్లను దోళ్లను అదిలించుతున్న పాలేళ్ల కంఠాలు వినిపిస్తున్నాయి చుట్టుపక్కల పొలాల నుంచి. చిన్ననాటి విషయాలు ఏవో జ్ఞాపకం చేసుకుంటూ, చిన్నప్పుడు ఇలాగే నేను చెట్టెక్కి కోస్తూ ఉంటే నువ్వు కింద నుండి అందుకునేదానివి. సీతాకొక చిలుకల వెంట పరుగులు పెడుతూ ఉండేవాళ్ళం. జ్ఞాపకం ఉందా వందన అడిగాడు చక్రధరం. చిన్నగా నవ్వి ఊరుకుంది వందన. చిన్నమావయ్యకు తెలియకుండా ఈ మొక్కలు నాటాము. నూతిలో నీళ్లు తెచ్చి ఈ మొక్కలకు పోసేవాళ్ళం. పెద్ద మావయ్యకు కావలసిన పువ్వులు పోటాపోటీగా కోసేవాళ్ళం. మర్చిపోయావా వందన? ఇంకా వందన వదనం ధరణికి అభిముఖం అయ్యే ఉంది. మెల్లని స్వరంతో అంది. ఆనాటి మొక్కలే ఈ వృక్షాలు. నేను ఇక్కడే ఉన్నాను. అనుదినం ఈ పనే చేస్తున్నాను. ఎలా మర్చిపోతాను బావా? పకపక నవ్వేశాడు చక్రధరం. ఓహో, అయితే మర్చిపోగల అవకాశాలు నాకున్నాయంటావు. నీకు మాటలు రావనుకుంటున్నాను సుమా. రాక వచ్చిన మీ చేత ఈ పని చేయిస్తున్నాను. ఇక చెట్టు దిగండి చాలు, ఈ కోసినంత వరకు అంది. సరే దిగుతాను, కానీ ఈ అండి ఎప్పటి నుంచి? ఉదయం ఒకసారి చెప్పానుగా అలా అనొద్దని. నేనేం కొత్తవాణ్ణా? చిన్నతనంలో కలిసిమెలిసి ఆడిపాడి పెరిగిన వాళ్ళం కాదు అన్నాడు. వందన తలెత్తి నిశితంగా చూసింది మంద్రస్వరంతో. అంతకంటే నా వల్ల కాదు. వయసులో, విద్యలో, జ్ఞానానుభవాలలో తనకంటే అధికులను గౌరవించి మన్నించడం ధర్మం అంటూనే పళ్ళ బుట్టలతో లోపలికి వెళ్ళిపోయింది. ఆమె నడకలో, మాటలో, తీరులో వెళ్ళి విరుస్తున్న సంస్కారానికి ముగ్ధుడైపోతూ చెట్టు దిగి లోపలికి వచ్చాడు చక్రధరం. మాధవయ్య చర్చ ముగించి లోపలికొచ్చాడు.
వందనాదేవి పీట వేసి పాలు ఫలాలు సిద్ధం చేసి దగ్గరే కూర్చుంది. చక్రధరం వచ్చి మాధవయ్యకు రెండో పక్కన కూర్చున్నాడు. ద్వాదశి ఘడియలు దాటకుండా రావాలని ఎంత ప్రయత్నించినా వీలు పడలేదు నాన్న అంది వందనాదేవి బాధ పశ్చాత్తాపము మిళిత స్వరంతో. పోన్లే అమ్మా, ఇప్పుడేం పూజ కాగానే తులసి తీర్థం పుచ్చుకున్నానుగా అన్నాడు మాధవయ్య అతి సాధారణంగా. వందన నిట్టూర్పును బలవంతంగా అడ్డుమి పెడుతున్నట్లు గ్రహించాడు చక్రధరం. కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు. మాధవయ్య తనంతా తానే ఏమైనా తనతో సంభాషిస్తాడని ఆశించాడు చక్రధరం. కానీ అటువంటిదేమీ కనిపించక తనే ప్రారంభించాడు. మా చిన్నప్పుడు ఇలాగే మేమిద్దరం చాలా భాగం మీ దగ్గరే గడిపేసేవాళ్ళం కది మావయ్య అన్నాడు. గంభీరంగా నవ్వి ఊరుకున్నాడు మాధవయ్య. అప్పుడు ఇలాగే తను బాల్య చాపల్యంతో వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా గంభీరంగా నవ్వి ఊరుకునేవాడు మావయ్య. అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు ఆయన. అయినా తనకు ఆ మావయ్యపోయి విపరీతమైన అభిమానం. ఆనాటికి ఈనాటికి దేశంలో ప్రతి మనిషిలోనూ ప్రతి మారుమూల గ్రామంలోనూ కూడా అనేక మార్పులు వచ్చాయి. కానీ మీరు మాత్రం మారలేదు. ఇక ఎప్పుడు ఈ ధోరణేనా మావయ్య అడిగాడు. పాల గ్లాసు చేతులకు తీసుకుంటూ చూపులు చక్రధరం వైపు తిప్పాడు మాధవయ్య. మార్పు ఎందుకు చక్రి గంభీర స్వరంతో తీక్షణంగా చూస్తూ అడిగాడు. సమాధానం చెప్దామనుకున్న చక్రధరం మాటలు గొంతులోనే అడిగిపోయాయి. మాధవయ్య వదనంలోని తేజస్సును నేత్రాల్లోని తీక్షణతను చూసి వెంటనే తలవాలు చేశాడు. నోట మాట రాలేదు. మంగనొకసారి చిన్నతనంలో చావగొట్టి వదిలిపెట్టాడు, ఏవో మొక్కలు పాడు చేసిందని. పూజ మధ్యలో మంగ ఏడుపు విని లేచొచ్చిన మాధవయ్య ఈ విధంగానే ఇప్పట్లాగే చూశాడు. నోటితో మందలించలేదు, చేత్తో కొట్టలేదు. ఆ తీక్షణ దృక్కులకే కలవరపడిపోయాడు తాను. ఇంకెప్పుడు కొట్టడు మావయ్య అని ఏడ్చేశాడు. తిరిగి ఈనాడు అదే చూపు ద్యోతకమవుతుంది ఆ కళ్ళల్లో. కొంతసేపటికి తలెత్తి చూశాడు చక్రధరం. వందన మునుపటిలాగే తల వంచుకుని కూర్చుని ఉంది. మాధవయ్య పాలు తాగుతున్నాడు. మావయ్య, నేనన్నమాట తప్పేమో నాకు తెలీదు. నేననేది ఏమిటంటే వందనకు ఏమాత్రం సుఖం లేదు ఆ ఇంట్లో. యమయాతనే అనుభవిస్తోంది. మీరు ఉండి ఆమెకు ఆ కష్టాలేమిటి? అదీగాక ఆమె ఎదిగొచ్చింది. ఆమె విషయం కూడా కొంచెం ఆలోచించొద్దా మెల్లగా అన్నాడు. పీట మీద నుండి లేస్తూ, అన్నిటికీ ఆ దైవమే ఉన్నాడు. మన నిర్ణయాలు ప్రయత్నాలు అనవసరం. ఎప్పటికి ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. నేను కాసేపు పడుకుంటాను చక్రి అంటూ పక్క గదిలోకి వెళ్ళిపోయాడు మాధవయ్య. వెళ్ళిపోతున్న అతన్ని తదేకంగా చూస్తూ నిట్టూర్చాడు చక్రధరం. తనతో అతిగా మాట్లాడలేదు, కూతురితో అసలు మాట్లాడలేదు. లక్ష్మీదేవి సంగతి అడగనైనా లేదు. ఎంతటి నిర్లిప్తత, ఎంత నిర్వికారమూర్తి. లేచొచ్చి బయట ఆశ్రమం అరుగుపై కూర్చున్నాడు అంతా తిలకిస్తూ. ఆశ్రమం అంతా శుభ్రంగా ఉంది. వెల్లవేసి ముగ్గులు పెట్టి ఎక్కడా పూల మొక్కల మధ్యనైనా తుక్కు దోగరా లేవు. వందనాదేవికి ఎంత ఓపిక, ఎంత పరిశుభ్రంగా ఉంచింది. తులసి కోట చుట్టూ ఎంత అందంగా ముగ్గులు పెట్టింది. కొద్దిసేపటికి వందన కూడా వచ్చి మౌనంగా అతడికి కొద్ది దూరంలో కూర్చుంది. తల దూకుని మొహం కడిగి కుంకుమ పెట్టుకుని వచ్చింది. జడలో మల్లెల మాల, పూల మీద పసుపు కుంకుమ ఉంది. దేవుడి దగ్గర పూలు కాబోలు. ఇప్పుడప్పుడే అక్కడికి వెళ్ళవా అడిగాడు చక్రధరం. కాఫీ పలహారాలు చేసి పెట్టే వచ్చాను. నాన్న నిద్ర లేచాక ఆశ్రమం శుభ్రం చేసి నీళ్లు తోడి సాయంకాలం పూజకు పువ్వులు పత్రి కోసిచ్చి వంట వేళకు వెళ్తాను అంది. 2 రోజుల నుండి పూల మొక్కలకు నీళ్లు పోయలేదు, ఇవాళ పోయాలి తనలో తాను అనుకుంటున్నట్టుగా అంది. ఏమేమో ఆలోచించుకుంటూ కూర్చున్నారు ఇద్దరూ మౌనంగా. అదిలించే వ్యక్తులు, బాధించే పిల్లలు లేనందువలన ఆశ్రమంలోని చెట్లన్నింటిపైన రకరకాల పక్షులు గోళ్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ఎల్లవేళలా తమ తమ కలకలారావాలతో మేను పులకరింపచేస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఆ వేసంగి ఎండలకు తాళలేక పక్షులన్నీ ఆకుళ్ల మాటున అణిగిమణిగి ఉన్నాయి. కొన్ని నూతి దగ్గర చేరి బాల్చీలలోనూ నూతి పళ్ళెం పక్క కాలువలోనూ నీళ్లు తాగుతున్నాయి. సూర్యరశ్మిలో పొన్న చెట్టు ఆకులు మెరుస్తున్నాయి. తమ స్వహస్తాలతో నాటి పెంచిన పుష్పవనంలో సుఖపికాదుల కలకూజితాలు వీణులు విందు చేస్తూ ఉండగా నానావిధ పుష్ప సౌరభాలను ఆస్వాదిస్తూ నాటి చిలిమిని మధుర ఘట్టాలను నెమరు వేసుకుంటున్నారు ఆ యువతీ యువకులు. ఈ సహృదయులను, ఈ సుందర శాంత వాతావరణాన్ని ఇన్నాళ్లుగా ఎలా విస్మరించగలిగాను అనుకుంటూ పక్కకు తిరిగాడు చక్రధరం. వందనాదేవి చెక్కిట చెయ్యి చేర్చి
కొద్ది దూరంలో మామిడి పండు భుజిస్తున్న ఉడతను తదేక ధ్యానంతో చూస్తూ పరధ్యానంగా కనిపించింది. విచిత్రమైన వ్యక్తిత్వం, నలుపైనప్పటికీ ముఖం కళాదీప్తిమంతమై ఉంది. అందగత్తెల్లో లెక్కించలేం. అందున దేవసుందరి పూలైన మంగ సౌందర్యం ముందు వందన మరీ మరీ వెలవెలబోతూ ఉంటుంది. కానీ వెతికి చూస్తే ఏ స్త్రీ ముఖంలోనూ కనిపించని వింత ఆకర్షణ ఏదో దాగి ఉంది ఆమె వదనార విందంలో. తండ్రి గుణసమూహము, తల్లి ధీరత, నమ్రత పూర్తిగా పట్టుబడ్డాయి నందనకు. శాంత చిత్త, ధర్మపారాయణ అయిన ఈ యువతికి తనపై తనకు శ్రద్ధ ఉన్నట్లు కనిపించదు. తెల్లవారుజామున లేచి స్నాన పూజాదులు ముగించి ఆశ్రమం శుభ్రపరిచి తండ్రికి కావలసినవన్నీ అమర్చి వెలుగు వచ్చి రాకముందే పినతండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది. వీరి పనులు నేనెందుకు చేయాలి అనే తలంపే ఆమెకు రాదు. తిరిగి అపరాహ్న వేళ ఆశ్రమం చేరి పితృసేవ తత్పరమైపోతుంది. ఇహలోక సహజ రాగద్వేషాలకు అతీతుడైన తండ్రి శుశ్రూషలో ఆ కన్య హృదయం ప్రేమ రసాప్లుతమవుతుంది. శరీర సౌందర్యం కంటే హృదయ సౌందర్యమే ఆమెకు మిక్కిళ్ళు వన్నె చేకూర్చుతూ ఉంటుంది. ఆ శాంత స్వభావమే నిరాలంకారమైన ఆమె దేహానికి అలంకారమై భాసిల్లుతూ ఉంటుంది. శరత్చంద్రకాంతిలా హాయిగా ఉంటుంది ఆమె సమక్షంలో. ఆ మృదు భాషిణితో సంభాషించాలని అనేకులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు, కానీ ఆమె ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు. వందన మెల్లని స్వరంతో ఆప్యాయత ధ్వనిస్తున్న కంఠంతో పలకరించాడు చక్రధరం. తల తిప్పి చూసింది వందన. నా మీదేమైనా కోపమా, లేక చిన్నప్పటికంటే అణుకు నేర్చుకున్నావా? అసలే అంతంత మాత్రం నీలో చలాకితనం, ఇప్పుడు మరీ ఇలా అయిపోయావు. నీతో మావయ్య అసలు ఆప్యాయంగా మాట్లాడలేదు, రోజు ఇంతేనా? నీరసంగా నవ్వింది వందనాదేవి. ఎప్పుడూ అంతే. నేనేమైనా అయిపోయినా అమ్మాయి కనపడలేదేమని అడగడు, విచారించడు. ఈ భవబంధాలను అతిక్రమించి అత్యున్నత స్థాయిలోకి వెళ్ళిపోయాడు నాన్న. ఇంకా వెళ్తూనే ఉన్నాడు. తెల్లవారుజాము 4 గంటల్లాగా అయితే ఉదయం 7 గంటల వరకు యోగ నిష్టలో ఉంటారు. ఎక్కడో మహా తాపసులకు జ్ఞానులకే కానీ లభ్యమవని ఆ యోగ నిష్టలోని నిగ్రహ శక్తి నాన్నకు అలవడ్డాయంటే ఆయన ఎంత అదృష్టవంతుడో కదా! ఏ పూర్వజన్మ సుకృతమో! అనిర్వచనీయ ఆనందంతో తేలిపోతూ మాట్లాడుతున్నది వందన. ఆమె ముఖంలో వికాసం చుట్టం అదే ప్రథమం చక్రధరానికి. ఆశ్చర్యపోయాడు. నిజంగా మామయ్య ధోరణి నీకింత సంతోషం కలిగిస్తుందా వందన? కన్న కూతురు, తల్లి లేని పిల్ల బాగోగులు బొత్తిగా చూడకుండా రాక్షసులకు ఊడిగం చేయిస్తూ బాధ్యత మరిచి తన మట్టుకు తాను ఉత్తమ లోకాల కోసం తాపత్రయపడటం నేను అస్సలు హర్షించలేను. మామయ్యను విమర్శిస్తున్నందుకు నీకు కోపం వచ్చినా సరే, ఆవేశంగా అన్నాడు. నిశితంగా చూస్తూ గంభీరయుక్తమైన చిరునవ్వుతో అంది వందనాదేవి. ఎందుకు బావా అలా అనుకోవటం? ఆ నాన్న కడుపును పుట్టడమే మహా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే ఏం కావాలి నాకు? నా బాగోగులు చూడటానికి పైన భగవంతుడే ఉన్నాడు. ఏనాటిదో నా కర్మఫలం నేను అనుభవిస్తున్నాను, కానీ అందరినీ నిందించడం దేనికి? అంది. తండ్రి వేదాంతమే కూతురికి పట్టుబట్టడం చూస్తే చక్రధరానికి చిరాకు కలిగించింది. బాగుంది వరస. నీకు తండ్రి ఉన్నాడు, ఆస్తుంది. అయినా పినతండ్రి ఇంట బానిసత్వం చేస్తూ పైగా దానికి కర్మ అని సరిపెట్టుకుంటంలో అర్థమేమైనా ఉందా? ఆ రాక్షసుల చేత అతిహీనంగా చూడవలసిన గతేం పట్టింది నీకు? నీ తండ్రి పిచ్చిధోరణి మూలనే కదా ఇది. అతడి ఆవేశానికి అవధులు లేకుండా ఉన్నాయి. జీవం లేని నవ్వు నవ్వింది వందన. అందుకే ఎన్ని ఐశ్వర్యాలున్నా ఏమున్నా తల్లి లేని వాళ్ళు అష్టమ దరిద్రుల కంటే హీనమన్నారు. అమ్మ లేకపోగా ఉన్న నాన్న ప్రేమ కూడా కరువవటం. నేనెంత దురదృష్టవంతురాలనో మరి. చివుక్కుమంది చక్రధరం మనసు. మా అమ్మ ఉంది కనుక నన్ను ఈ కష్టాల నుండి దూరంగా తీసుకుపోయి పెంచింది. నిన్ను తీసుకువెళ్ళలేదని నిష్ఠూరం ఆడుతున్నావా వందన? లేదు బావా, నేను మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు. ఎవరిపైన ఆగ్రహంతోనూ అనలేదు. యథార్థమే చెప్పాను. ఆలోచించండి. అమ్మ లేకపోవటమే ఒక పెద్ద దురదృష్టం. దాని ముందు మిగిలిన కష్టాలు ఏమంత లెక్కలోనివి. పిన్ని మాటలకు కానీ మంగ ప్రవర్తనకు కానీ నేనేమి బాధపడను. ప్రపంచ ధోరణి అంతా. అత్యల్పమైన చీమలకు కూడా వాటిల్లో వాటికి అభిమానము సహకారము ఉంటాయి, కానీ ప్రాణకోటిలో అత్యధికమైన మానవుల మధ్యనే అవి అంతకంతకు అంతరించిపోతున్నాయి. ఒకరికి మనపై ప్రేమానురాగాలు ఉండటం సంతోషమే, కానీ లేకపోతే అధికారపూర్వకంగా సాధించగలవా? ఇష్టం లేని పనిని చెయ్యమనటం ఎంతో, ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించమనటము అంతే కదా. ఇతరుల మనసును మార్చగల శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించలేదు.
అలా జరిగిన నాడు ఈ భూతలం ఇటు పూర్తిగా స్వర్గము, అటు పూర్తిగా నరకము అయిపోతుంది. మనకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు అయిన వారి దగ్గర నుండి లాభించవలసిన ప్రేమానురాగాలు లోపిస్తే బాధపడాలి. కానీ పారాయి వారి ప్రవర్తనకు వ్యధ దేనికి బావా? ఏం మాట్లాడాలో తోచక ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో ఆమెను అవలోకిస్తూ చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు చక్రధరం. కడకు మెల్లగా అన్నాడు, అభినందిస్తున్నాను వందన నీ సరళ స్వభావాన్ని. ఏనాడు నీలో ఇంత లోకజ్ఞానం ఇమిడి ఉందనుకోలేదు. ఇంత చదువు చదివానన్న మాటే కానీ నేనెప్పుడు ఇంత లోతుగా ఆలోచించలేదు. అతడి మాటను సగంలోనే త్రుంచేసింది వందనాదేవి. కబుర్లో పడిపోతున్నాం బావా, మీరిక్కడే ఉండిపోయారు, అక్కడికి వెళ్ళరు మరి అంది. ఏం ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా? పరిహాసంలోనే నిష్ఠురత్వాన్ని ధ్వనింపచేశాడు. అక్కడ అత్తయ్య వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారేమోనని అంటూనే మెల్లగా లేచి వెళ్ళి నూతి దగ్గర నీళ్లు తోడి పక్క తొట్టి నింపసాగింది వందన. మధ్యాహ్నం 3 గంటలు దాటుతోంది. ఎండ తీవ్రత, గాలిలో సెగలు కొంత తగ్గుముఖం పట్టాయి. ఆ ప్రదేశం అంతా మొక్కలు చెట్లు కావటం వలన కొంత చల్లగా హాయిగానే ఉంది. పక్షులు ఆకుల చాటు నుండి వెలుపలికి రాసాగాయి. చక్రధరం మెల్లగా వందనాదేవి దగ్గరకు నడిచాడు. నా మాటకు కోపం వచ్చిందా వందన? అంతే, ఆ మనుషుల మధ్య మరి కొంతసేపు ఉంటే మతిపోతుందని భయంగా ఉండి ఇటు వచ్చేసాను. అక్కడికి వెళ్ళాలని లేదు, చాలా పొరపాటు అయిపోయింది వస్తూనే అక్కడికి వెళ్ళటం అన్నాడు. వందనాదేవి నీళ్లు తోడటం ఆపు చేసి ఆశ్చర్యంగా చక్రధరం వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఏదో ప్రశ్న మెదులుతోంది. ఏదో అనబోయి మళ్ళీ మౌనం వహించింది. మాట్లాడకుండా మళ్ళీ నీళ్లు తోడటం మొదలుపెట్టింది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.